హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను ములక్కాడ చారు ఎలా పెట్టుకోవాలో చెప్తానండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావలసిన పదార్థాలు: బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ములక్కాడలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, కారం, బెల్లం, ఇంగువ. ములక్కాడ ముక్కలను చక్కగాను ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఈ ములక్కాడ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టాలి. నేను మీకు చూపిస్తాను. ములక్కాడలు ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి. అందుకని ఎక్కువ విజిల్స్ అయితే ములక్కాడలు చెదిరిపోతాయి. ఒక్క విజిల్ వచ్చే వరకు స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని ఒక గిన్నెతో నీళ్లు పోసుకొని దానిలో బెల్లం, చింతపండు, సాల్ట్ వేసేసుకోవాలి. రాళ్ళు వేసుకోండి. వేసుకొని మసలు పెట్టుకోవాలండి. బెల్లం కరిగే వరకు మసలు పెట్టుకోవాలి. చింతపండు, బెల్లం, ఉప్పు అన్నీ కరిగాక ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం వడబోసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏమైనా మలినాలున్నా, చింతపండులో ఏమైనా మలినాలున్నా మనకి చక్కగా అలా వడబోసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా స్టైనర్లో పెట్టుకొని గిన్నెకి చక్కగా దీన్ని ఇలా వడబోసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు మనం రసం పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ఇలా కుక్ చేసుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండి, కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాం కదా, వీటిని దీంట్లో కలుపుకోవాలండి. దీంట్లో వేసేసుకొని పసుపు, కారం వేసుకోవాలండి. పసుపు, కారం వేసుకొని బాగా మరిగించుకోవాలండి. చారు బాగా మసిలిపోయిందండి. ఇప్పుడు ములక్కాడ చారులోకి పోపు పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా మెంతులు వేసుకోవాలండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు బాగా చక్కగా వేయించుకోవాలండి. అవి చక్కగా అలా చిటపట్లాడుతున్నప్పుడు ఇవన్నీ వేసేసుకోవాలండి. మిగిలిన పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదండి ములక్కాడ చారు. పోపులోని ఇంగువ కూడా వేసేసుకోవాలండి. ఇలా పోపు పెట్టి వేసేసుకోవడం. ఎంతో రుచికరంగా ఉండే ములక్కాడ రసం తయారైపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్.